హాయ్ అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ముద్దప్పకుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నటువంటి థంబ్‌లైన్ కరెక్టే. అందుకోసమే మీరు ఈ వీడియో అన్నది ఓపెన్ చేసి చూస్తున్నారు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్నవి రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ల రూపంలో రావడం అయితే జరుగుతుంది. వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమంటే నా జీవితంలో నేను ఒక సన్నివేశాన్ని పొందాను. ఆ సన్నివేశాన్ని ఈరోజు మీ అందరి మధ్య పంచుకోబోతున్నాను. ఏం లేదండి, ఒక పాప ఒక ఐదో తరగతి చదువుతున్నటువంటి పాప. నేను కూడా అప్పుడు 2012లో ఇంటర్మీడియట్, నేను కూడా ఒక విద్యార్థిని. నేను చదువుతున్నప్పుడు ఒక పాప నాతో పంచుకున్నటువంటి సన్నివేశాన్ని మీ ముందు ఇప్పుడు చెప్పబోతున్నాం. ఆ పాప ఏం చెప్పింది అంటే, దాదాపుగా 3:30 నుంచి 4:30 మధ్య స్పోర్ట్స్ పీరియడ్ అనేది ప్రతి స్కూల్లోనూ ఉంటుంది. మాకు కూడా, నేను కూడా ఇంటర్మీడియట్ చదువుకునేవాడిని. ఆ టైంలో మాకు కూడా స్పోర్ట్స్ పీరియడ్ అనేది ఉండేది. మాకు కూడా గ్రౌండ్లోకి అనేది వదిలితే అందరూ ఆడుకుంటున్నారు. ఆ పాప మాత్రం చాలా బాధతో ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుకుంటూ ఉంది. నేను మా స్నేహితుడు, మా ఫ్రెండ్ కూడా అలా తిరుక్కుంటూ గ్రౌండ్ అంతా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాం. ఎందుకమ్మా నువ్వు ఇలా బాధగా కూర్చున్నావు, బాధపడుతున్నావు అని అంటే, ఆ అమ్మాయి చెప్పినటువంటి మాటలు ఏమంటే, అన్న, నేను ఎగ్జామ్స్ అప్పుడు, నాకు పరీక్షలు పెట్టేటప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. తిట్టుకుంటూ ఉండడం వల్ల, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటే నేను ఎగ్జామ్స్ సరిగ్గా చదవలేకపోయినాను, సరిగ్గా రాయలేకపోయినాను. చాలా బాధ వేసింది. వాళ్ళ ఇంట్లో అలా గొడవ పడుతుంటే, తిట్టుకుంటూ ఉంటే నాకు చాలా బాధ వేసి ఎగ్జామ్స్ అన్నది సరిగ్గా రాయలేదు. సరిగ్గా రాయకపోవడం వల్ల జస్ట్ పాస్ అయినాను అంతే. తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్ అయితే వచ్చింది. మార్క్ లిస్టులో అన్నది మా అమ్మకు, మా నాన్నకు చూపించడం జరిగింది. మా అమ్మ నాన్న ఇద్దరు ఆ టైంకి కలిసిపోయినారు. బాగా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండి ఇప్పుడు వాళ్ళిద్దరు నన్ను తిడుతున్నారన్న. నేను ఎగ్జామ్ రాసే టైంలో వాళ్ళిద్దరు గొడవ పడడం వల్ల నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. ఇప్పుడేమో ఇద్దరు కలిసిపోయి ఇప్పుడు వాళ్ళు నన్ను తిడుతున్నారు. వాళ్ళ వల్ల నేను ఆ బాధతో ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాను. ఈరోజు వాళ్ళు కలిసిపోయి నన్ను తిట్టడం వల్ల నాకు చాలా బాధ వేస్తుంది. ఆ రోజు బాధపడింది కూడా ఆ అమ్మాయే. ఈరోజు రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ సరిగ్గా రాలేదని ఈరోజు బాధపడుతున్నది కూడా ఆ అమ్మాయే. అంటే తల్లిదండ్రులు తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న తప్పులు, ఈ చిన్న తప్పుల వల్ల పిల్లలు అయితే బాధపడుతూ ఉంటారు ఎప్పుడు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ అమ్మాయి ఎగ్జామ్స్ జరిగేటప్పుడు తల్లిదండ్రి అనేది గొడవ పడినారు. ఆ గొడవ పడడం వల్ల ఆ అమ్మ, చిన్నపిల్లలు చాలా సున్నితమైన మనస్సు అనమాట. వాళ్ళ హృదయం చాలా చిన్నది కాబట్టి ప్రతి చిన్నదానికి చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే వాళ్ళు చాలా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఆ వయసులో అలాగే ఉంటారు. మనం కూడా ఆ వయసులో ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యుండొచ్చు. ఆ వయసులో మనం కూడా అలాగా ప్రవర్తించి ఉంటాము. అలా ప్రవర్తించడం అంటే దానికి అది మన తల్లిదండ్రులకే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పెంచి మన ఇంత పెద్దవాళ్ళని చేయింటారు కాబట్టి మన పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చూడండి, తల్లిదండ్రి చేసినటువంటి, అంటే సంసారం అన్నాక, కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు, అది కామన్. కానీ పిల్లల దగ్గర ఇలా గొడవ పడడం అంటే, ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో చిన్నపిల్లలు కాబట్టి, ఒక ఏజ్ వచ్చిన పిల్లలకి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ముందర ఇలా గొడవ పడిన ఏం కాదు, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కానీ చాలా చిన్న పిల్లల దగ్గర ఇలా గొడవ పడడం వల్ల మా తల్లిదండ్రులకి వాళ్ళకి అర్థం కాదు, ఎందువల్ల గొడవ పడుతున్నాము, ఎందువల్ల వాళ్ళు ఇలా, అంటే తల్లిదండ్రి ఇలా బాధపడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం చేసుకునే మనస్తత్వం వాళ్ళకు ఉండదు.
దానివల్ల ఇది నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. నేను ఆ పాపని పలకరించడం వల్ల జరిగింది. కాబట్టి మీరు కూడా మీ పిల్లల దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ పిల్లల దగ్గర ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది చాలామందికి తెలియక చాలా చిన్న చిన్న తప్పులే ఇవన్నీ. చాలా పెద్ద తప్పులేం కాదు. మనకు తెలుసో తెలియక మనం వర్క్ వర్క్ వల్ల ఒక టెన్షను, ఇంట్లో ఒక టెన్షను, ఇంట్లో సమస్యలు, వర్క్ సమస్యల మీద మనం ఎలాగలాగా రియాక్ట్ అవుతూ ఉంటాము. కాబట్టి మనం ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు ప్రశాంతంగా వాళ్ళ మధ్య గడపాలన్నది నా చిన్న ఒక సలహా, సూచన ఇది అంతే. మనం కూడా పిల్లలప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంటాము. అది కామన్. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి జనరేషన్ మారుతున్న తగ్గట్టుగా మనం కూడా అంటే కొంచెం ఆల్రెడీ ఎడ్యుకేట్ అవుతున్నారు కాబట్టి అందరూ మనం కూడా తెలుసుకొని ప్రవర్తిస్తే మన కుటుంబమే బాగుంటుంది. మనం సంతోషంగా ఉంటాం, మన పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. అట్లని మన పిల్లలకు ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి సమస్యలు వాళ్ళకు కనపడకుండా పెంచడం కూడా అది కూడా చాలా పెద్ద తప్పు. ఒక తల్లిదండ్రులుగా మనం చేసేది. వాళ్ళకు కూడా కష్టం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలి. రుచి చూపిస్తేనే కానీ వాళ్ళకి చదువు మీద ధ్యాస అనేది రాదు. అంటే ఎక్కువగా తల్లిదండ్రులకు గొడవ పడకుండా చిన్నపిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాలని ఈ సలహా, నాది ఇది ఒక సూచన. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ అనే నోటిఫికేషన్లో రూపంలో రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.